నమస్తే. మనకు ధర్మం విషయానికి వస్తే చాలా సాంప్రదాయాల లోపల అహింస అనేదే పరమధర్మం అని చెప్తారు. అంటే అహింసను మించిన ధర్మం లేదు, పరమధర్మం అని. అసలు అహింస అంటే ఏంటి? యోగశాస్త్రం ప్రకారము, అంటే పతంజలి మహర్షి సూత్రాల ప్రకారము, వ్యాసుని భాష్యం లోపల అహింస గురించి చాలా చక్కగా వివరించబడింది. సర్వతా సర్వదా సర్వభూతానాం అనభిద్రోహ అహింస అని. సర్వత అంటే అన్ని ప్రదేశాల లోపల, సర్వదా అన్ని సమయాల లోపల, సర్వభూతానాం అన్ని ప్రాణుల ఎడ, అనభిద్రోహ అంటే ద్రోహ బుద్ధి లేకపోవడము అహింస. అంటే ఏ ప్రదేశంలో కూడా, ఏ సమయంలో కూడా ఏ ప్రాణి ఎడ ద్రోహ బుద్ధి లేకపోవడము అహింస అవుతుంది. ఈ అహింస ఎలా ఉండాలంటే అన్నింటికీ మేలు చేసే విధంగా ఉండాలి. అన్ని జీవులకు, కేవలం మానమాతృలకే కాదు, సమస్త జీవులకు మేలు చేసేదే అహింస అవుతుంది. మరి క్షాత్రధర్మము శిక్ష ఇస్తుంది కదా, మరి శిక్ష అనేది హింస కాదా? శిక్షను ఇస్తే అహింస వ్రతము భంగం కాదా అనే ఆలోచన వస్తుంది మనకు. అహింస శిక్ష అనేది అహింసనే. శిక్ష ఎందుకోసం వేస్తాము? శిక్ష అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు మనకు చేయకూడదని, ఇతరులకు కూడా చేయకూడదని, అతడు ఆ తప్పు అనేది ఎప్పుడూ చేయకూడదని వివేకం రావడం కోసము, అతని లోపల మార్పు రావడం కోసము ఆ శిక్ష ఇతరులు కూడా అలాంటి తప్పు చేయకుండా ఉండడం కోసము శిక్ష వేయడం జరుగుతుంది. ఆ శిక్ష ఆ వ్యక్తిని మార్చే విధంగా, అతడు చేసిన తప్పుకు అనుగుణంగా ఉంటే అది అహింసయే అవుతుంది. కానీ వేసిన శిక్ష అధికంగా ఉన్నప్పుడు, ఎంతైతే అధికంగా శిక్ష వేస్తామో అది హింస అవుతుంది. ఈ శిక్ష వేయడం కూడా క్షాత్రధర్మం, క్షత్రియుల ధర్మం, ప్రభుత్వ ధర్మం. అంటే శిక్ష అనేది నిర్ణయించడము, దానికి తగిన శిక్ష వేయడం అనేది ఇది పౌరుల ధర్మం కాదు, ప్రభుత్వ ధర్మం. ఆ ప్రభుత్వం చక్కగా ఆలోచించి అతనిలో మార్పు వచ్చే విధంగా శిక్షను వేయాలి. ఆ శిక్ష ఇతరులు కూడా అలాంటి తప్పు చేయకుండా ఉండాలి, అందుకోసం శిక్ష వేయాలి. అలాంటి శిక్ష అహింసే అవుతుంది. వ్యక్తిగతంగా మనకెవరైనా ద్రోహం చేస్తే మన లోపల వాళ్ళ ఎడ ద్రోహబుద్ధి లేకుండా మార్పు వచ్చే విధంగా మనం ఆ వ్యక్తిని అలా పరివర్తన వచ్చే విధంగా ద్వేషించవచ్చు. ఆ ద్వేషాన్ని ద్వేషం అనరు, మన్యు అంటారు. ఆ మన్యువు
మేలు చేస్తుంది, ఆ వ్యక్తికి మేలు చేస్తుంది, సమాజానికి మేలు చేస్తుంది. కానీ ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మనం ఆవేశానికి గురి అవుతే మన యొక్క శిక్ష ఆ వ్యక్తి లోపల మార్పును తీసుకురాదు. ఎందుకంటే మనలో ఆవేశం వచ్చినప్పుడు మనము అతని మార్పు కోసము మన శిక్ష పనికిరాదు. మనం అధికంగా వేయవచ్చు, ఉపయోగం లేని విధంగా వేయవచ్చు. కనుక శిక్షను ఆవేశం లేకుండా ఎదుటి వ్యక్తి మారాలనే భావంతో, అంటే సద్భావంతో శిక్షించాలి. అది అహింస కిందికే వస్తుంది. శిక్ష అనేది క్షాత్రధర్మము. కొన్ని సందర్భాల లోపల పౌరులు తాత్కాలికంగా రక్షింపబడడం కోసము దుష్టుల ఎడ ద్వేషాన్ని ప్రకటించవచ్చు. కానీ ఆ ద్వేషము ఆ వ్యక్తిలో మార్పు వచ్చే విధంగా ఉండాలి. కనుక అహింస అనే దానికి చాలా అర్థం ఉంది. అహింస ధర్మానికి మూలం. అహింస అనేది మనం పాటించినప్పుడు ధర్మాత్మలం కాలేము. ధర్మాత్మలం కావడం కోసము హింసను, అంటే కర్మ రూపంలోనే కాదు, వాణి రూపంలో, అంటే మాట రూపంలో కానీ ఆలోచనలో కానీ రానియకూడదు. అంటే హింస అనేది మన మనస్సును కలుషితం చేస్తుంది. హింసాభావం కానీ, హింసాయుక్తమైన మాటలు కానీ, హింసాయుక్తమైన కర్మలు కానీ మన మనసును మలినం చేస్తాయి. కనుక మనము వ్యక్తిని బాగు చేయాలనే ఉద్దేశం కొద్దీ తగిన శిక్ష వేస్తే అది మన మనసును కూడా కలుషితం చేయదు, వ్యక్తి లోపల మార్పును తీసుకొస్తుంది, న్యాయాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. కనుక అహింస గురించి చాలా తెలుసుకోవాలి. ఈ అహింస అనేది సరైన విధంగా మనము పాటించకుంటే సమాజానికి అన్యాయం జరుగుతుంది. అంటే సరి అయిన విధంగా అంటే శిక్షించే వాళ్ళను శిక్షించకున్నా, శిక్షను అధికంగా వేసినా అల్పంగా వేసినా ఇది సమాజానికి చాలా నష్టం చేస్తుంది. అది మన పాపానికి కారణమవుతుంది, మన మనసును కలుషితం చేస్తుంది. కనుక అహింస గురించి పూర్తిగా అవగాహన పొందాలి మనం. శిక్ష అనేది వేసినప్పుడు ధర్మం అనేది రక్షింపబడుతుంది. అంటే దండన లేకుండా ధర్మం రక్షింపబడదు. దండన అవసరమే, కానీ ఆ దండన మనలో హింసను, పాపాన్ని, తర్వాత మనసులో కలుషితాన్ని పెంచే విధంగా ఉండొద్దు. ఎప్పుడైనా హింసను మనము రక్షించడం కోసం వేయాలి. హింసను అంటే హింస అంటే ఇక్కడ శిక్షను రక్షింపడం కోసం వేయాలి. ఒకరిని శిక్షిస్తున్నామంటే అతడు మారే విధంగా ఉండాలి, అతడు ఆ తప్పును చేయకుండా ఉండాలి, అది చూసేవారు కూడా అలాంటి తప్పు చేయకుండా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. శిక్ష చూడండి, మనము ఎదుటి వ్యక్తి బాధపడితే మనము హింసించినట్టని కాదు. కొంతమంది వ్యక్తులు మంచి మాటలు కూడా బాధపడతారు. కానీ హింసను మన వైపు నుంచి చూడాలి, మనం హింస చేయకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తి కొంతమంది మంచి మాటలు చెప్పినా బాధపడతారు, అది హింస కిందికి రాదు. మన వైపు నుంచి హింస ఉండకూడదు.
దానికి ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది ముఖ్యం కాదు. అంటే మార్పు రావాలి అతని లోపల. మనము మార్పు వచ్చే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి బాధపడితే అది మన తప్పు కాదు. ఎందుకంటే మొదలు బాధ అనిపించవచ్చు ఆ వ్యక్తికి, కానీ అదే ఆ వ్యక్తికి సుఖాన్ని ఇస్తుంది. తాను చేసిన తప్పును మళ్ళీ చేయకుండా ఉండడం ద్వారా తను పాప నుంచి దూరం అవుతాడు, దుఃఖం నుంచి దూరం అవుతాడు. కనుక మనము హింస అనే పదానికి సరి అయిన అర్థం తెలుసుకోవాలి. కానీ యోగశాస్త్రం లోపల సర్వత అంటే సర్వత్ర అంటే అన్ని ప్రదేశాల లోపల కూడా, సర్వదా అన్ని సమయాల లోపల కూడా, సర్వభూతానం అన్ని ప్రాణుల ఏడ కూడా మనము హింసను చేయకుండానే ఉండాలి. హింస అనేది అన్యాయం కాకూడదు, న్యాయం కావాలి. హింస వల్ల ఎప్పుడైతే అంటే శిక్షించడం వల్ల ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో ఆ శిక్ష హింస కాదు, అహింస అవుతుంది. ఇక ఇది మనుషుల విషయంలో. జంతువులు మాత్రము తప్పు చేయవు. జంతువులను హింసించడం హింసే అవుతుంది. ఎందుకంటే వాటికి బుద్ధి ఉండదు. మనం హింసించడం ద్వారా వాటి లోపల పరివర్తన, మార్పు రాదు. కనుక వాటిని ఎట్టి పరిస్థితుల్లో హింసించకుండానే ఉండాలి. అందుకే హింస అనేది అన్ని ప్రదేశాల లోపల, అన్ని సమయాల లోపల, అన్ని ప్రాణుల ఎడ జరగకుండానే ఉండాలి. హింస అంటే ఒకరి కోసం కూడా చేయకూడదు. అంటే ఇక్కడ హింస అంటే గుర్తుపెట్టుకోవాలి, న్యాయమైన శిక్ష హింస కాదు. అన్యాయంగా బాధ పెట్టడము హింస అవుతుంది. ఇది ఒకరి కోసం చేయొద్దు. అంటే మనము హింస చేయకుండా ఉండాలి. ఒకరి కోసం అంటే ఒకరి కోసం హింస చేయడము, ముఖ్యంగా మాంసాహారం విషయం లోపల ఈ సర్వత, సర్వదా, సర్వభూతానం అనే సూత్రం బాగా పనికొస్తుంది. అంటే మూగ జంతువులను సర్వత్తా అంటే ఏ ప్రదేశంలో కూడా, సర్వదా ఏ సమయంలో కూడా, సర్వభూతానం ఏ మూగ ప్రాణిని కూడా చంపకూడదు. ఇది మనం చేయకపోవడమే కాదు, ఇతరులను చేయమన్నా పాపమే అవుతుంది. కృతము కారితము. ఇతరులను మనం హింస చేయమన్నా పాపమే అవుతుంది. తర్వాత అనుమోదితము అంటే అనుమోదించడం అంటే ఒప్పుకోవడం కూడా హింసే అవుతుంది. హింస మనము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అన్యాయంగా చేసే హింస మహాపాపానికి కారణమవుతుంది. ఇది కొంతమంది సర్వత అంటే కొన్ని ప్రదేశాల్లో హింస చేయరు, అంటే జంతు బలి చేయరు. కొంతమంది కొన్ని సమయాల్లో చేయరు, అంటే కొన్ని ప్రదేశాల్లో సర్వత అంటే కొన్ని ప్రదేశాల్లో చేయరు అంటే అంటే వాళ్ళు నమ్మే పవిత్ర స్థలాల లోపల హింస చేయరు. సర్వదా అంటే కొన్ని సమయాల్లో హింస చేయరు, అంటే కొన్ని పవిత్రమైన దినాలు ఉంటాయి అనుకోండి, పండుగ దినాలు, కొన్ని పండుగలు,
హింస చేయకుంటుంటారు. అలా కాదు, సర్వత అంటే అన్ని ప్రదేశాల్లో కూడా హింస చేయొద్దు. సర్వదా అంటే అన్ని సమయాల్లో కూడా హింస చేయొద్దు. సర్వభూతానం అంటే అన్ని ప్రాణులు. అంటే కొంతమంది చేపలను తింటే, కొంతమంది చేపలు మాత్రమే తింటారు, మిగతావి తినమంటారు. కొంతమంది మాంసమే తింటారు, మిగతావి తినమంటారు. కొంతమంది గుడ్లే తింటారు, మిగతావి తినమంటారు. అంటే అన్ని రకాలుగా, అంటే చికెన్, మటన్, ఫిష్ ఏది తినకూడదు. సర్వభూతానం అంటే ఏ భూతాన్ని కూడా తినకూడదు. మాంసాహారం తినాలంటే తప్పకుండా దాన్ని హింసించాలి, చంపితేనే తినచ్చు. కనుక దేన్ని కూడా చంపకూడదు, ఏ టైంలో కూడా చంపకూడదు, ఏ ప్రదేశంలో కూడా చంపకూడదు. అన్ని ప్రదేశాల లోపల, అన్ని సమయాల లోపల అన్ని ప్రాణులను హింసించకుండా ఉండడమే అహింస అవుతుంది. ఈ అహింస అంటే యమనియమాల లోపల అహింస వస్తుంది. యోగంగా లోపల యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఉంటాయి. అందులో యమాల లోపల మొట్టమొదటిదే అహింస. అహింస అంటే హింసించకుండా ఉండడం. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ అహింస ఇంకా సంపూర్ణం కావాలంటే మిగతా యమ నియమాలను పాటించాలి. అంటే అహింస ఒకటి పాటిస్తేనే అహింస సంపూర్ణం కాదు. సత్యాన్ని, అస్థేయాన్ని, బ్రహ్మచర్యాన్ని, అపరిగ్రహాన్ని, శౌచాన్ని, సంతోషాన్ని, తపస్సును, స్వాధ్యాయాన్ని, ఈశ్వర ప్రణిధానం, మిగతా 9 పాటిస్తేనే ఈ అహింస అనేది సంపూర్ణమవుతుంది. అహింస సంపూర్ణం కావాలంటే సత్యాన్ని కూడా చెప్పాలి. అంటే సత్యము చెప్పకపోవడం వల్ల కూడా హింస జరుగుతుంది. అస్థేయము దొంగతనం చేయడం ద్వారా కూడా, అంటే దొంగతనం చేయకుండా ఉండాలి అస్థేయం అంటే. దొంగతనం చేస్తే ఏమవుతుంది? హింస జరుగుతుంది. సత్యము, సత్యం చెప్పాలి, సత్యం చెప్పకుంటే ఏమవుతుంది? హింస జరుగుతుంది. తర్వాత బ్రహ్మచర్యము అంటే వ్యభిచారం చేసినా హింస జరుగుతుంది. బ్రహ్మచర్యం పాటించకపోయినా హింస జరుగుతుంది. అపరిగ్రహం, అపరిగ్రహం పాటించకపోవడం అంటే ఏంది? బాగా పరిగ్రహించడం, అంటే బాగా సంపాదించుకోవడం వల్ల కూడా హింస జరుగుతుంది. అదేవిధంగా శౌచము నియమాలు వస్తుంది. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యానం, ఈశ్వర ప్రణిధానం. శౌచము పాటించకపోవడం వల్ల కూడా హింస జరుగుతుంది. మనం శుభ్రంగా లేమనుకోండి, మనకే కాదు ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది, ఇతరులకు కూడా బాధ కలుగుతుంది, ఇతరులకు కూడా వ్యాధులు వస్తాయి. శౌచము. తర్వాత సంతోషము. మనము సంతోషంగా ఉండకపోవడం కూడా ఇతరుల బాధకు కారణమవుతుంది. మనం బాధపడుతుంటే ఇతరులు బాధపడతారు. కనుక శౌచము, సంతోషము ఇవి కూడా మనము పాటించాలి. మన నుంచి హింస జరగకూడదంటే, హింస అంటే ద్రోహం జరగకూడదు. సర్వదా సర్వభూతానాం అనభిద్రోహ అహింస. అంటే ద్రోహం కలగద్దు, అంటే కష్టం కలగద్దు, నష్టం కలగద్దు, దుఃఖం కలగద్దు ఎవరికి కూడా. అంటే ఈ యమనియమాలన్నీ పాటించాలి. తపస్సు, మనం తపస్సు చేయడం అనేది ఇతరులకు బాధను తగ్గిస్తుంది, కష్టాన్ని తగ్గిస్తుంది, హింసను తగ్గిస్తుంది. స్వాధ్యాయనం చేయడం ద్వారా కూడా మనము అహింసను పాటించిన వాళ్ళం అవుతాం. మంచి పుస్తకాలు అధ్యయనం చేయడం ద్వారా హింస అనేది జరగకుండా ఉంటుంది.
ఈశ్వర ప్రణిధానం. ఈశ్వని ఎడ అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండడం కూడా అహింసను పాటించే విధంగా చేస్తుంది, హింసను తగ్గిస్తుంది. అంటే మనము అహింసా వ్రతాన్ని సంపూర్ణంగా పాటించాలంటే అహింసను పూర్తిగా అర్థం చేసుకొని మిగతా యమ నియమాలు కూడా పాటించాలి. పాటించినప్పుడే అహింస అనేది సంపూర్ణమవుతుంది. అదే చెప్తాడు వ్యాస మహర్షి తన భాష్యం లోపల. పతంజలి యోగ సూత్రాలకు వ్యాసుడు రాసిన భాష్యం లోపల ఈ విషయం వస్తుంది. అహింసను సంపూర్ణంగా పాటించాలంటే అహింస యొక్క విరాట్ స్వరూపం మనకు తెలియాలి. తెలిసినప్పుడే అహింసను సంపూర్ణంగా పాటిస్తాం. అహింసను పాటిస్తే అహింసను సంపూర్ణంగా మనము సిద్ధి చేసుకుంటే ధర్మము సిద్ధించినట్టే. కనుక అందుకే అహింస పరమధర్మమైంది. మనము అహింసని ఈ విధంగా పాటించాలి. అహింస క్షత్రియుల విషయం లోపల, శాస్త్రధర్మం విషయం లోపల న్యాయంగా ఉండాలి. అంటే ఒక శత్రువును బాధ పెట్టకూడదని వదిలేస్తే ఇతరులను అతడు బాధ పెడతాడు. కనుక అది అహింస కాదు, హింసే అవుతుంది. కనుక తగిన విధంగా శిక్షించాలి. అందుకే క్షత్రియునికి ద్విజత్వం ఉండాలి. ద్విజత్వం లేకుంటే శిక్షను సరిగా అమలు చేయలేడు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళను గుర్తించడము, తప్పును గుర్తించడము, ఆ తప్పుకు తగిన శిక్షను గుర్తించడము, ఇది మేధస్సు ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే వర్ణము అనేది ద్విజత్వం ద్వారా రావాలి. అంటే జ్ఞానాన్ని పొందితే ద్విజమైన వర్ణాన్ని స్వీకరించవచ్చు. జ్ఞానం లేనివారు ద్విజమైన వర్ణాన్ని స్వీకరిస్తే ఏమవుతుంది అంటే క్షాత్రధర్మాన్ని ఆలోచన శక్తి లేనివారు స్వీకరిస్తే ఏమవుతుంది, చేసిన తప్పు కానీ ఆ తప్పు యొక్క పరిమాణం కానీ ఆ తప్పుకు తగిన శిక్ష కానీ మేధస్సు లేకుంటే సరిగా అమలు చేయలేరు. కనుక మేధస్సు ఉన్న వాళ్ళే క్షాత్రధర్మాన్ని కానీ బ్రాహ్మణ ధర్మాన్ని కానీ వైశ్య ధర్మాన్ని కానీ స్వీకరించవలసి ఉంటుంది. మెదడు సరిగా పనిచేయని వారు ఉన్నతమైన వృత్తుల్లో ఉంటే ఏం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కనుక ముఖ్యంగా క్షాత్రధర్మం పాటించే వాళ్ళు అహింసను ఏ విధంగా వాడుకోవాలి అంటే శిక్షను అహింస అనే వ్రతం చెడకుండా ఏ విధంగా వేయాలి, అంతేకాకుండా వాళ్ళ మనసు లోపల కలుషితాలు ఏర్పడకూడదు. అంటే ఒక శిక్ష వేస్తున్నప్పుడు ఆ వ్యక్తి బాగుపడే విధంగా శిక్ష వేస్తే మనసు లోపల కూడా ఎలాంటి మలినాలు ఏర్పడవు. కనుక తాను కూడా ఒక క్షత్రియుడు కూడా, రాజు కూడా యోగ సాధన చేసి సమాధి స్థితిని పొందగలడు. కానీ అన్యాయంగా శిక్ష వేస్తే, శిక్ష వేయకపోయినా ద్రోహులను క్షమించినా అతని మనసు కలుషితమవుతుంది. తన ధర్మానికి అన్యాయం చేసిన వాడవుతాడు. కనుక చాలా ఆలోచించి శిక్ష వేయాలి. అహింస అంటే అమాయకంగా, అన్యాయంగా ఏ ప్రదేశంలో కూడా, ఏ సమయంలో కూడా, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. ఇది అహింస అంటే. నమస్తే.